వెల్కమ్ బ్యాక్. తెలంగాణ కేబినెట్ విస్తరణకు ముహూర్తం ఖరారు కావడంతో ఆశావహుల్లో ఉత్కంఠ నెలకొంది. ఎవరెవరికి మంత్రివర్గంలో బెర్తులు దక్కుతాయో అనే దానిపై జోరుగా చర్చలు కొనసాగుతున్నాయి. పలువురు ఎమ్మెల్యేలు తమకు కేబినెట్లో చోటు ఖాయమనే అంచనాలో ఉన్నారు. తొలి దఫాలో 8 నుంచి 10 మందికి అవకాశం ఇవ్వొచ్చని భావిస్తూ ఉన్నారు. కేబినెట్ పూర్తిస్థాయి విస్తరణ మాత్రం లోక్సభ ఎన్నికల తర్వాత ఉంటుందని, పాత కొత్త నేతలతో మంత్రివర్గం ఉంటుందని అంచనా వేస్తున్నారు. బడ్జెట్ సమావేశాలకు 3 రోజుల ముందు కేబినెట్ను విస్తరించనున్నారు సీఎం కేసీఆర్. ఎవరెవరిని కేబినెట్లోకి తీసుకోవాలన్న దానిపై కేసీఆర్ కసరత్తు చేస్తున్నారు. కేబినెట్లో చోటు దక్కని వారికి ఇతర పదవులు అప్పగించే ఆలోచనలో కేసీఆర్ ఉన్నట్లుగా సమాచారం. డిప్యూటీ స్పీకర్, చీఫ్ విప్, పార్లమెంటరీ కార్యదర్శి పదవులతో భర్తీ చేసే అవకాశాలున్నాయి. ఈ నెల 19న విస్తరించే మంత్రి మండలిలో చోటు లభించే ఎమ్మెల్యేలకు ఈ నెల 18న అధికారికంగా సమాచారం ఇస్తారు. ఇక అసెంబ్లీ బడ్జెట్ సమావేశాల్లోపే మంత్రులతో పాటు ఇతర పదవుల పంపకాన్ని కూడా పూర్తి చేసే అవకాశం ఉందని గులాబీ శ్రేణులు భావిస్తున్నాయి. మంత్రివర్గంలో అవకాశం కోసం పార్టీ సీనియర్ ఎమ్మెల్యేలతో పాటు కొత్తగా అసెంబ్లీలో అడుగుపెట్టిన వాళ్లు సైతం తమ వంతు ప్రయత్నాలు చేస్తూ ఉన్నారు. అయితే సామాజిక సమీకరణాలు, ఉమ్మడి జిల్లాలను ప్రాతిపదికగా చేసుకుని మంత్రివర్గ కూర్పు ఉంటుందని అధికారికంగా సమాచారం అందుతోంది. ఈ నేపథ్యంలో 19వ తేదీన చేపట్టే మంత్రివర్గ విస్తరణలో ఎవరెవరికి స్థానం దక్కనుందో వేచి చూడాల్సిందే. ఇదే అంశంపై అదనపు సమాచారం అందించడానికి మా రిపోర్టర్ స్వామి లైన్లో ఉన్నారు. స్వామి, ఎవరెవరికి అంటే ఆశావాహుల ఆశ ఎలా ఉండబోతోంది? అలాగే ఈ జాబితాపై చాలా ఉత్కంఠగా ఉన్నారు అందరూ అని తెలుస్తోంది. రమణ, తెలంగాణలో 66 రోజుల తర్వాత మంత్రివర్గ విస్తరణను చేపట్టాలని చెప్పేసి ముఖ్యమంత్రి నిర్ణయించుకున్నారు. నిన్న రాజ్భవన్కి వెళ్లి గవర్నర్ కలిసి సమాచారం ఇచ్చారు. ఈ నెల 19వ తేదీన మాఘశుద్ధ పౌర్ణమి మంచి శుభ సమయం అని చెప్పేసి కూడా భావించి ఆ రోజున మంత్రివర్గ విస్తరణకు ఆయన ముహూర్తాన్ని నిర్ణయించినట్టు తెలుస్తుంది. ఇందుకోసం ఇప్పటికే ఆశావాహులంతా కూడా వారి వారి ప్రయత్నాల్లో వారు ఉన్నారు. మరోవైపు ముఖ్యమంత్రి ఎవరికి అవకాశం కల్పిస్తారో అని చెప్పేసి అంతా ఎదురు చూస్తున్నారు. పాత కొత్త కలయికలతో అనుభవజ్ఞులను కొత్త వారిని కలిపి ఈసారి మంత్రివర్గాన్ని ఏర్పాటు చేస్తారని చెప్పేసి అంతా భావిస్తున్నారు. డిసెంబర్ 13న ఆయన రెండోసారి ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేశారు. తనతో పాటు కేవలం ఒక్క మంత్రి మహమూద్ అలీకి మాత్రమే అవకాశం ఇచ్చారు. ఆ తర్వాత పూర్తి స్థాయి మంత్రివర్గాన్ని విస్తరిస్తారని చెప్పి అందరు భావించినప్పటికీ కూడా వివిధ కారణాల వల్ల దాన్ని వాయిదా వేస్తూ వచ్చారు. అయితే ఈ నెల 19వ తేదీన ఈ మంత్రివర్గానికి ముహూర్తం నిర్ణయం కావడంతో ఆ తర్వాత 22 నుంచి బడ్జెట్ సమావేశాలు జరగబోతున్నాయి. దీంతో ఈ లోపే పాక్షికంగానే 8 నుంచి 10 మందితోటి మంత్రివర్గాన్ని విస్తరించాలని చెప్పేసి ముఖ్యమంత్రి భావించి అందుకు ఆ సమయాన్ని నిర్ణయించారు. గవర్నర్ కలిసి ఆ విషయాన్ని కూడా తెలియజేయడం జరిగింది. ఇప్పటికే పలువురు ఆశావాహులంతా కూడా హైదరాబాద్ లోనే మకాం వేసి ముఖ్యమంత్రి పిలుపు కోసం ఎదురు చూస్తున్నారు. పాత వారిలో చాలా మంది సీనియర్లు ఒక 2-3 తీసుకునే అవకాశం ఉన్నట్టు తెలుస్తుంది. ఈటల రాజేందర్, తలసాని శ్రీనివాస్ యాదవ్, జగదీశ్వర్ రెడ్డి, కొప్పుల ఈశ్వరు, వేముల ప్రశాంత్ రెడ్డి, ఎర్రబెల్లి దయాకర్ రావు, నిరంజన్ రెడ్డి లాంటి కొత్త పాత కలయికలతోటి మంత్రివర్గం ఉంటుందని భావిస్తారు. మరోవైపు హరీష్ రావు, కేటీఆర్లతో పాటు ఇటు పల్ల రాజేశ్వర్ రెడ్డి కూడా మంత్రివర్గంలో స్థానం ఆశిస్తున్నారు. వీరి పాత వాళ్ళు కొత్త వాళ్ళు అందరి కలయికతోటి 8 నుంచి 10 మందికి ఇందులో అవకాశం ఇచ్చే అవకాశం ఉంది. అయితే ఈ నెల 18వ సాయంత్రం వరకు కూడా వారికి సమాచారం వచ్చే అవకాశం ఉన్నట్టుగా తెలుస్తుంది. ముందుగానే ఎవరు బయటికి కూడా ఎవరు కూడా ఈ విషయాన్ని లీక్ చేయట్లేదు. అయితే అధినేత కలిసి చాలా మంది కూడా తమకు అవకాశం ఇవ్వాలని కోరుతున్నారు. ఎస్సీ నుంచి అదేవిధంగా సామాజిక వర్గాల సమీకరణాలు, ఉమ్మడి జిల్లాల ప్రాతిపదికగా ఆయా పార్టీ బలోపేతం కోసం ఎవరు బాగా పనిచేస్తారు, ప్రభుత్వంలో పాలన ఎవరు గాడిలో పెట్టగలుగుతారని చెప్పేసి అనేక అంశాలని బేరీజ్ చేసుకున్న అనంతరమే ముఖ్యమంత్రి వీరికి అవకాశం ఇచ్చే పరిస్థితులు కనబడుతుంది. మొత్తానికైతే ఆయన ఈసారి ఖచ్చితంగా తన మార్కు ఖచ్చితంగా చూపిస్తారు. ఎవరెవరైతే తనకు కేబినెట్ లోకి చురుగ్గా పనిచేయాలనుకుంటున్నారో వచ్చే 5 ఏళ్లలో ప్రభుత్వాన్ని పార్టీ ముందు తీసుకెళ్లే విషయం సంబంధించి సీనియర్లను అందరినీ కూడా కలుపుకొని ముందుకెళ్లి పార్టీ బలోపేతం కోసం పనిచేసేవారు ఇటు ప్రభుత్వాన్ని చక్కగా నడిపించే వ్యక్తులకే ఈసారి అవకాశం ఇవ్వబోతున్నట్లుగా తెలుస్తుంది. రమణ, స్వామి, ఈసారి కొన్ని విశ్లేషణలు కానీ మనం గమనిస్తే పూర్తిగా కేబినెట్ కొత్త తరహాలో ఉండబోతోంది. ఈసారి చాలా కొత్త ముఖాలను చూడొచ్చు అనేటువంటి వాదన కూడా ఒకటి వినిపిస్తోంది. అలాగే లేదంటే ఒకవేళ సీనియర్లకే పట్టం కట్టే ఛాన్స్ ఏమైనా కనిపిస్తోందా? అంటే ఖచ్చితంగా సీనియర్లకు కొత్త ముఖాలకు అందరికీ కూడా అవకాశం ఇవ్వబోతున్నట్టుగా తెలుస్తుంది. కొంతమంది సీనియర్లను కొంతమంది కొత్త వారికి అవకాశం కల్పిస్తే సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి లాంటి వాళ్ళు, శ్రీనివాస్ గౌడ్ లాంటి వాళ్ళను ఈసారి మంత్రివర్గంలో తీసుకుంటారని చెప్పి భావిస్తున్నారు. అయితే ఎవరెవరికి ఇందులో అవకాశం రావచ్చే అవకాశం ఉంది. జిల్లా నుంచి చూస్తేనే వివిధ కొత్త ఇప్పుడు ఎస్సీ బీసీలు అన్ని కూడా సామాజిక వర్గాల సమీకరణ చూసుకున్న అనంతరమే అందరికీ ముఖ్యమంత్రి భావిస్తున్నారు. ఓకే, థ్యాంక్ యూ. ఇక